సో ఇక్కడ అభ్యర్థుల ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక జూలై 1, 2025వ తేదీ నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. సో ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే వారికి కనీసం 50 ఏళ్ల వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే కనుక వారి ఏజ్ ఖచ్చితంగా 52 ఏళ్ళు అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అయితే కనుక 45 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడా మహిళలకు సంబంధించినవి మాత్రమే. సో మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సో ఇక్కడ దరఖాస్తుల తేదీను అలాగే ఇంపార్టెంట్ డేట్స్కి ఒకసారి చూసుకుంటే కనుక సో ఈ అప్లికేషన్స్ అయితే అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫీషియల్ నోటిఫికేషన్లో మీకు కేటాయించిన అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని వాటిలో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానిని హెడ్ ఆఫీస్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్కి అయితే January 3 నుంచి January 11 ఈ డేట్స్లోనే మీ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రొవిజనల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఈ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి మండల్ వైజ్లో విడుదల చేస్తారు. January 12th రోజు ఈ ప్రొవిజనల్ లిస్ట్ని అయితే విడుదల చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆఫీషియల్ వెబ్సైట్లో మీకు అందించిన అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ డీటెయిల్స్ని అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ January 3వ తేదీన ప్రారంభమైంది. 11వ తేదీన ఈ ప్రక్రియ అయితే ముగియనుంది. సో ఏపీసీ ఆఫీస్లో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రకటించిన తేదీలోపు. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్కి అయితే 3rd Jan నుంచి 11th Jan వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది. ఆ ఇంటర్వ్యూస్ అయితే January 23rd and 24th 2 days ఉంటుంది. ఆ తర్వాత మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ 1:1 రేషియోలో విడుదల చేస్తారు 28th రోజు. ఆ తర్వాత డ్యూటీలో మీ రిపోర్టింగ్ అయితే February 1 ఉంటుంది. సో ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.